హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను. ఈ టమాటా రసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇది తినడం వల్ల. ఈ టమాటా రసంలో మనం వేసే పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి అండి. వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని కంపల్సరీ తినాలి అందరూ. ఇది చేసే విధానం: ముందుగా రోల్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేయాలి, కొన్ని మిరియాలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఈ మూడింటిని మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని ఇది ఒక గిన్నెలో సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం ఇందాక కచ్చపచ్చగా చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాక వీటన్నిటిని మనం కొంచెం మెత్తగా పిసుక్కోవాలండి. మెత్తగా ఇలా పిసికిన తర్వాత ఈ గుజ్జు మనం ఒకవేళ మెత్తగా చేసిన తర్వాత బాగా పిండుకొని గుజ్జు ఉంచుకున్నా పర్లేదు, ఆ పిప్పి తీసేసినా పర్లేదండి. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా మరిగించాలండి. బాగా మరిగించడం వల్ల అన్నిట్లోని ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ రసంలోకి బాగా వచ్చేస్తాయి. ఎలా అంటే ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికేలాగా మనం ఒక 15 నిమిషాలైనా సరే బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. వేసి కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ తీసుకెళ్ళి మనం మరిగించుకున్న రసంలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత మంచి టేస్ట్ అంటే ఒకసారి కలుపుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా అనిపించేలాగా ఉంటుందని రుచి అయితే. అసలు దీంట్లోకి ఏం అవసరం లే, ఖాళీ ఇది వేసుకొని తింటే చాలండి రసం ఒక్కటి.